భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేతన్స్ వంట వార్పు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మీకోసం అండి ఒక ఫ్రై రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. ఈ ఫ్రై రెసిపీ తిన్నాకండి నాకు ఒకటి అనిపించిందండి. చూసారా, మధ్యలో జీడిపప్పులు కూడా తగిలినాయండి. దీంట్లో ఏమనిపించిందండి నాకు, మనం నాన్ వెజ్ లవర్స్ అంతా ఆహా నాన్ వెజ్ చాలా బాగుంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా బాగుంటుంది అనుకుంటాం కదండి. కానీ ఈ రెసిపీ తిన్నాక నాకు అనిపించింది ఏంటంటే, ఆహా వెజ్ రెసిపీల్లో ఇలాంటి రెసిపీలు తప్పకుండా ఒకసారి కూడా టేస్ట్ చేయాలనిపించిందండి. ఇది మామూలుగా కలుపు తింటేను, అలాగే పక్కన ఈ పప్పు చూసారా, పప్పు లాంటి కర్రీస్లో, సాంబార్ లాంటి వాటిలో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, మొదలు పెడదాం. మరి ముందుగా 1/2 కేజీ బెండకాయలు తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా కడిగేసి తేమ లేకుండా తుడుచుకుని ఆ విధంగా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అదేనండి 3 రెమ్మల కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, అదేవిధంగా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, 3-4 పచ్చిమిరకాయ చీరికలు, అదేవిధంగా వేరుశెనగ గుళ్ళు అండి పచ్చివి. ముందుగా దీనికోసం ఒక కారం కొట్టుకోవాలి. దానికోసం వెల్లుల్లిపాయ రెబ్బలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, కొద్దిగా పసుపు, వీటన్నిటితో పాటు ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకుని చక్కగా మెత్తగా పొడిలాగా కొట్టుకోవాలండి. మరి మెత్తగా లేకపోయినా పర్లేదండి, ఒక మాదిరిగా కొట్టుకున్నా సరిపోతుంది. అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అండి ఈ బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం కడాయిలో మన వంట నూనె తీసుకుని మన బెండకాయ ముక్కల్ని నూనె వేడెక్కిన తర్వాత వాటిల్లో వేసుకుని వేయించుకోవటమేనండి. కానీ ఈ బెండి ఫ్రై అండి చాలా సింపుల్గాను చాలా తేలికగా అయిపోతుందండి రెసిపీ. చూడండి, డీటెయిల్గా చెప్తాను, కానీ తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చూసారా, ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆ విధంగా బెండకాయ ముక్కలను వేపుకోవాలండి. చూడండి, మన వీడియోలో చూపించినట్టు ఆ విధంగా వేపుకోవాలి. మరీ ఎక్కువసేపు వేపుకోకూడదండి. అదేవిధంగా హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మాడిపోతాయి అన్నమాట ముక్కలు. ఆ విధంగా బెండకాయలు వేపుకున్న తర్వాత అండి అదే బెండకాయలు తీసేసి బెండకాయ ముక్కలు దాంట్లోంచి పల్లీలు ఉన్నాయి చూసారా, ఇందాక మనం చూపించినవి పచ్చివి వేరుశెనగ గుళ్ళు అండి, వాటిని కూడా చక్కగా వేయించుకోవాలి అదే నూనెలో. చూసారా ఏ విధంగా వేగినాయో, ఆ విధంగా వేగిన తర్వాత అదే చేత్తో జీడిపప్పులు, మిగతా ఉన్నాయి చూసారా పచ్చిమిరకాయలు, అదేవిధంగా కరివేపాకు కూడా ఒక్కొక్కటిగా వేయించేసుకోవాలండి మాడిపోకుండా. కానీ పచ్చిమిర్చి, కరివేపాకు అండి భలే ఉంటాయండి వేగినవి, అవునా కదా చెప్పండి? వేయించిన వాటికి మామూలు కన్నా వేయించినవి భలే టేస్ట్గా ఉంటాయండి తినేటప్పుడు. కాబట్టి అవి కూడా చక్కగా వేయించేసుకుని తీసేసుకోవాలండి, ఒక్కొక్కటిగా వేయించుకోవాలి మాడిపోకుండా. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి, ఎందుకంటే ఇవి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో వేపుకున్న బెండకాయ ముక్కలు, మనం వేపుకున్నాం చూసారా పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, అవి కూడా వేసేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక అండి మన వెల్లుల్లిపాయ కారం ఆ విధంగా తడితడిగా ఉంటుందండి. దానికోసం ఒక చిన్న టిప్ చెప్తున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూను కారం వేసేసుకొని కలిపేసుకోండి, కొద్దిగా పొడి బారుతుంది. ఆ విధంగా కొద్దిగా వేసేసుకొని కలిపేసుకోండి. మరి కారం మిగిలిపోతుంది అండి ఎక్కువ క్వాంటిటీ అనుకుంటారా, దానికోసం కూడా ఒక చిట్కా చెప్తానండి. ఏం చేయాలంటే దాన్ని పోపు పెట్టేసుకుని మంచిగా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకు తినండి. ఆహా చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ కారం. అది ఒకసారి తినండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత సింపుల్ మన రెసిపీ. చక్కగా ఈ వెల్లుల్లిపాయ కారం వేసుకున్నాకండి ఈ బెండకాయ ముక్కలు ఈ ఫ్రై చేసుకున్నాం చూసారా, వీటన్నిటిలో వేసుకుని కలిపేసుకోవటమేనండి. కొద్దిగా ఉప్పు కానీ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చూసి. కానీ నేను చెప్తున్నానండి, తిని చెప్తున్నాను కాబట్టి చూడండి, చాలా బాగుందండి కర్రీ అయితే. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మన వీడియోలో కామెంట్ చేయండి మర్చిపోకండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.